నమస్తే ఎంఎన్ఆర్ గ్రూప్ రియల్ లెజెండ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలొచ్చి బెహరుస్తున్న రోజులివి. అంతలాగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనకు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అనుకునేవారు కొందరైతే, రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్లలు పెద్దయిన తర్వాత ఇల్లు కట్టుకోవచ్చులే అని ఆలోచించేవారు మరికొందరు. ఇంకొందరు అసలు సొంత ఇల్లు అనేది ఒక కళ, దాన్ని మనం సాకారం చేసుకోగలుగుతామా అని ఆలోచించేవారు మరికొందరు. కానీ ఎంఎన్ఆర్ సంస్థ సొంత ఇల్లు అనేది కళ మాత్రమే కాదు, నిజం అని అంటూ అన్ని తరగతుల వారిని టార్గెట్ చేస్తూ అద్భుతమైన సౌకర్యాలతో ఎన్నో వెంచర్స్ ని మన ముందుకు తీసుకొచ్చింది. ఆ వెంచర్స్ యొక్క ప్రత్యేకతలేంటో ఎంఎన్ఆర్ సంస్థ చైర్మన్ శ్రీ నరేందర్ రెడ్డి గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ. సార్, ఎంఎన్ఆర్ గ్రూప్ సంస్థలోకి అడుగు పెట్టగానే, ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, అందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి సంస్థ కూడా ఒక యూనిక్ నేమ్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు దాన్ని బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటారు. వేరే మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ పేరుని మీరు బ్రాండింగ్ చేసుకుంటున్నారు ఏంది కదా? ఎంఎన్ఆర్ అనేది 3 words, కేసీఆర్ అనేది 3 words, కేటీఆర్ అనేది 3 words. ఈ 3 words అనేది ఏంటంటే ప్రపంచానికి, దేశానికి మూలస్తంభం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ పేరుతోటి మన ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించారు, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించారు. ఆ 3 అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. అందుకనే ఎంఎన్ఆర్ అంటే మేరెడ్డి నరేందర్ రెడ్డి అని నా పేరునే ఒక టైటిల్గా ఎంచుకున్నాను. అందుకే ఇదే టైటిల్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను, అదే స్ఫూర్తితోటి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు కూడా మీ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు, అంతేనా? ఫైన్ సార్, జనరల్లీ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో అన్ని రంగాలు కూడా ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. లైక్ వైద్య రంగం, అలాగే ఫార్మా రంగం తప్పితే మిగతా అన్ని రంగాల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంది. సో రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఉందంటారు? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఈ 2 నెలల్లో 3 నెలలు సంపాదించిన సంపాదనతో మన దగ్గర ఈ లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి లేదు. సో ఎప్పటి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్లు ఉన్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఒక సంవత్సరం నుంచి ఇబ్బంది వచ్చింది. అంటే ఎవ్రీ మంత్ లక్షలాది రూపాయలు సంపాదించే వాళ్ళు మన దగ్గర కాదు. అంటే ఎప్పటి నుంచో ప్లాట్ కొనాలనుకుని దాచిపెట్టుకున్న మూలధనంతో ఈ రోజు మన దగ్గర ప్లాట్ కొనడానికి వస్తుంది. ఆఫ్ కోర్స్ కొంత ఎఫెక్ట్ పడడం వాస్తవం, కానీ మనం అనుకున్నంత ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కరోనా తర్వాత మళ్ళీ విపరీతమైన రియల్ ఎస్టేట్ రంగం చాలా అభివృద్ధి చెందింది. మన శ్రీశైలం హైవేలో ఈ ఏరియాలో చూసినట్టయితే కొన్ని వేల ఎకరాలు వెంచర్లని. ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాం, సెకండ్ వేవ్ తర్వాత కూడా నేను మొన్న ఆ రోజు 19th రోజు లాక్డౌన్ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు రేపటి నుంచి ఓపెన్ చేస్తున్నామని సాయంత్రం 6 గంటలకు చెప్పగానే ఉదయం 11 గంటలకి రియల్ ఎస్టేట్లో ఉన్నతంగా ఉజ్వల భవిష్యత్తు చేర్చుకోవాలనుకున్న యువకులంతా మా టీం మొత్తం కూడా ఉదయం వచ్చేసి సంబరాలు జరుపుకున్నాం. ఉదయం 11 గంటలకే ఇక్కడ వండర్లా దగ్గర మన సైట్లో వచ్చినాం. అందరూ చూస్తే నాకు కొత్త నూతన ఉత్తేజం. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఇంట్లో ప్యాక్ అయి ఉన్నాం, ఎవరు వస్తారా, ఏం బిజినెస్ చేస్తారు, వాళ్ళ ఉత్తేజం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మన యువకులంతా మన ఎప్పుడు ఉన్నారు. ఖచ్చితంగా అదే చెప్పుకుంటున్నాం. మేము అందరం అనుకునేది ఏంటంటే ఈ రోజు ఒక్కరోజు సంపాదించిన డబ్బులు, ఈ 6 నెలల్లో సంపాదించిన డబ్బులు మన రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం లేదు, ఎన్నో రోజుల నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ కూడబెట్టిన మూలధనంతో మన వ్యాపారానికి వస్తున్నామని చెప్పుకోరు. సార్, ఈ పార్టీకేలా మీ రియల్ ఎస్టేట్ ప్రస్థానం ఏ రకంగా జరిగిందంటారు? అంటే ఎలాంటి ఒడిదుడుకులను ఫేస్ చేస్తుంటారు? మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి? నేను 1995లో ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినాను. నేను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా బొంబాయి వెళ్ళి నేను కస్టమర్లు తీసుకొచ్చాను. ఆ రోజు 150 రూపాయలు గజం అమ్మేవాడిని. ఆ రోజు ఉన్న కస్టమర్లు ఈరోజు నేను చేసిన వెంచర్లలో 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఈరోజు గ్రోత్ వచ్చింది. కాబట్టి ఒక్కడే నేను చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళరు. రియల్ ఎస్టేట్ మీద నమ్మకం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీరు ఇంతకుముందు చెప్పినారు రియల్ ఎస్టేట్కి రావడానికి కారణం ఏంటంటే, నేను ఎవరి మీదనో ఆధారపడకుండా నేను 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఏదైతే ఉన్నదో నేనైతే వ్యాపార రంగంలో రావడానికి కారణం ఏంటంటే, చిన్న ఇన్వెస్టర్లు ఇంతకుముందు ఇంట్రెస్ట్లకు ఇచ్చి ఇబ్బందులు పడేవారు. అలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి చిన్న అమౌంట్ పెట్టుబడి పెట్టిస్తూ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టించినాను. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో నేను 1997లో నా మ్యారేజ్ అయింది. అప్పుడు ఒక తులం బంగారం 4,500 రూపాయలు ఉంది. ఆ రోజు మా అత్తగారు ఊళ్ళో 10,000 రూపాయలు ఎకరం ఉంది. ఈ రోజు బంగారం వచ్చి తులం 50,000 రూపాయలు అయింది. ఆ ఊళ్ళో భూమి 70 లక్షల రూపాయలు ఈ రోజు ఒక ఎకరానికి పడుతుంది. అంటే 50,000ని 70 లక్షలని కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంది? ఓకే, ఆఫ్ కోర్స్ ఆభరణాలు అవసరం, మినిమం అవసరం. ఏ స్త్రీ కూడా కొంత గోల్డ్ కోరుకుంటుంది. మినిమం గోల్డ్ ఇచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ మీద చేస్తే అది వాళ్ళ పిల్లల ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నా ఓన్ ఎక్స్పీరియన్స్ లో తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు డెవలప్ చేస్తున్నటువంటి 6 వెంచర్లోనే ఒకటి ఆదిబట్ల, అంటే హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే మధ్యలో ఆదిబట్ల, వండర్లా పక్కనే ఇక్కడ డెవలప్ చేయడానికి ఏంటి, ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్స్, ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఏదైతే నేను ఎగ్జిట్ నెంబర్ 13 ఉందో, హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక ఆవరణం అయితే ఆ ఆవరణానికి 19 ఎగ్జిట్లు ఉన్నాయి. ఎగ్జిట్ నెంబర్ 13 స్పెషల్ ఏంటంటే
ఈ రోజు మన రంగారెడ్డి కలెక్టరేట్, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా మొత్తం శాసించే ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు టీసీఎస్ ఏరోస్పేసెస్ కాకుండా ఇలాంటి ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య మనం రీసెంట్ గా చూస్తున్నాం ఈ ఏరియాలో హోమ్ థియేటర్లు, ఎంటర్టైన్ పార్కులు చాలా ఉన్నాయి. మనం చాలా సార్లు చూస్తున్నాం, మన ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రతి సెంటర్ లో చాలా డెవలప్ చేయాలి. అదే ఉద్దేశంతో మనం ఒక సింపుల్ లాజిక్ తీసుకోవచ్చు. హైదరాబాద్ వెస్ట్ చూసి ఇక్కడ చూస్తే హైదరాబాద్ వెస్ట్ అనేది ఈ రోజు సామాన్యుడికి అందుబాటులో లేని స్థితి. ఎందుకంటే ఒక ఎకరం వచ్చి 10 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఉన్న పరిస్థితి. ఈ ఏరియాలో చూసినట్టయితే 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పలుకుతున్న పరిస్థితి. ఈ రోజు ఎవరైనా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఏమంటే ఒక చిన్న కోడి పిల్ల చిక్ తీసుకొస్తే అది పెద్దగా అవుతుంటుంది. అదే మనం పెద్ద కోడి పుంజుని చూడాలనుకుంటే చూసి ముడుస్తాం తప్ప కాదు. అంటే విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఆ ఏరియాని కంపేర్ చేస్తే ఈ రోజు అంటే న్యూ కపుల్స్ ఈ రోజు అయితే సాఫ్ట్వేర్ లో కొత్తగా జాయిన్ చేస్తున్న బిలో 30 years పిల్లలు 10 to 20 lakhs ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అది. రాబోయే రోజులు ఏదైతే ఈరోజు చిన్నపై ఇన్వెస్ట్మెంట్ ఉందో వాళ్ళు 40 yearsకి వచ్చేసరికి అద్భుతంగా ఇది కూడా మనం 10 to 40 lakhs వరకు వెళ్తుందని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మరో గచ్చిబౌలిగా ఎదుగుతుందని చెప్పి, మరో హైటెక్ సిటీగా ఎదుగుతుందని చెప్పి చెప్పుకోవడం. ఎందుకంటే ఇక్కడ వనరులు, ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. నేను గతంలో ఒకసారి చూశాను, అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడు, ప్రపంచంలో ఏ మూలకైనా నేను 4 గంటలు చేరుతాను, కానీ ఇక్కడి నుంచి నేను అవుటర్ ఎగ్జిట్ నెంబర్ 30 నుంచి చెప్తున్నాను, 1 hourలో హైదరాబాద్లో ఏ మూలకైనా చేరిపోతాం. ఈ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది అవుటర్ రింగ్ రోడ్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఈ కరోనా పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న తరుణంలో దూరంగా అంటే టౌన్ కు దూరంగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఏంటంటే మన 2 రాష్ట్రాలు కాదంటే యావత్ దేశం నుంచి కూడా మనం ఈ హైదరాబాద్లో ఉన్న పీపుల్ ఆల్మోస్ట్ 90% గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే మళ్ళీ నేను ఊరికి పోవాలంటే ఒక 6 hours జర్నీ, అప్ అండ్ డౌన్ 12 hours కాదు. అందుకే ఇక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మొక్కలు అక్కడ ఫ్రూట్స్ గ్రామీణ ప్రాంతాన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఈ అవుటర్ రింగ్ రోడ్ దాటి ఒక 9 kilometers వెళ్తే ఒక రకంగా చూస్తే గ్రామీణ వాతావరణం ఉంది. మళ్ళీ రాబోయే వితిన్ షార్ట్ టైంలో ఒక అద్భుతంగా టౌన్ వెలిసే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ముచ్చెర్ల ఫార్మసిటీ ఒక 18,000 ఎకరాలు ప్రపంచ ఔషధ నగరం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంది చూపు మొత్తం కూడా శ్రీశైలం హైవే వైపు, అదేవిధంగా ఆదిపట్ల వైపు ఉంది. ఎందుకంటే ఈ రోజు ఔషధ నగరం అనేది ఈ రోజు కరోనాలో ఫస్ట్ టైం మనం ప్రపంచానికి కరోనా మంది అందించింది మనం. లాస్ట్ టైం మనకు కొన్ని ఇబ్బందులు జరగడం అది వేరు. మళ్ళీ అంటే మనం ఉన్న గుణాన్ని చాటుకున్నాం. సో మళ్ళీ ఇక్కడే ఫార్మా కంపెనీస్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి మన కేటీఆర్ గారు మంచి చొరవ తీసుకుంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. లాస్ట్ టైం ఇక్కడ చూసినట్టయితే రావిరాల కొంగర ఏరియాలో మీటింగ్ కూడా పెట్టినారు. అది ఒక శుభ సూచకం. ఎప్పుడైతే రాముడు ఎక్కడైతే అడుగుపెట్టిండో అక్కడ శిష్యశ్యామలం ఉంది. అదే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ 2వ సారి కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. కారణం ఏంటంటే ఈ ఏరియా మీద ఉన్న వారికి అభిమానం, ఈ ఏరియాని డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో వచ్చినారు. ఈ సస్యశ్యామలంగా ఉండడం కాకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఈ కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకు ఇది స్వర్గధామంలాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా ఇమిడియట్ గా వచ్చి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తుమ్మలూరు మహేశ్వరం రిసార్ట్ ఉంది, అక్కడి నుంచి కేవలం అవుటర్ రింగ్ రోడ్ రావడానికి 10 minutes పడుతుంది. అదే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్ పోవడానికి 15 to 10 minutes పడుతుంది. అంటే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అక్కడ సేద తీరడానికి ఉంటుంది. ఈ రోజు అంతా గ్లోబలైజేషన్ అయింది. నిన్న మన సాఫ్ట్వేర్ కంపెనీలు అంతా బిల్డింగ్లలో జాబ్ చేసేవాళ్ళు పిల్లలు ఈ రోజు ఇళ్లలో ఒకటి చేస్తున్నారు. అలాంటి వాతావరణం కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే ఇది మన గొప్పవరం, మన దక్కన్ పీఠభూమి. మనం హైదరాబాద్కు నలువైపులో కూడా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో స్పెషల్గా మనం శ్రీశైలం హైవే, ఇది రావిరాల కొంగర ఏరియాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మనకు నాగార్జున సాగర్ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఉండదు, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి చాలా మంది చూస్తాం. చాలాసార్లు ఇక్కడ మనం కూర్చున్నప్పుడు యాడ్ చూస్తే ఎంక్వైరీస్ వస్తుంటాయి. మేము ఒక కస్టమర్ని దేవులాడుకుంటూ వెళ్తుంటారు చాలా మంది, కానీ కస్టమర్లే మనం దేవులాడుకుంటూ వస్తారు. సో అది మాకు చాలా బూస్టింగ్ అనమాట. అంటే మేము ఒక మంచి ప్లేస్లో ఉందని చెప్పడానికి ఉదాహరణ. హైటెక్ సిటీ హైదరాబాద్ నగరానికి పట్టుగుమ్మ వంటి ప్రాంతం, సత్వరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. సైబర్ టవర్స్ జంక్షన్ నుండి మన రూట్ మ్యాప్ ను ప్రారంభిద్దాం. మీకు కుడివైపున సైబర్ పేర్ మరియు సైబర్ గేట్వే టవర్లు కనిపిస్తున్నాయి. ఇక బయోడైవర్సిటీ జంక్షన్ నుండి కుడివైపు అంటే గచ్చిబౌలి వైపు తిరగండి. ఎడమ వైపుకు అంటే గచ్చిబౌలి ఎక్స్ రోడ్ వైపుకు తిరగండి. ఎడమ వైపుకు అనగా ఓఆర్ఆర్ వైపుకు తిరగండి.
ఓఆర్ఆర్లోకి ప్రవేశించండి. నేరుగా శ్రీశైలం హైవే వైపు వెళ్ళండి. శ్రీశైలం హైవే వైపు ఎగ్జిట్ 14ను తీసుకోండి. మీరు ఎడమవైపుకి తిరిగితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. కుడివైపుకు శ్రీశైలం హైవేపైకి తిరగండి. నేరుగా కందుకూరు వైపు వెళ్ళండి. మీరు మీ ఎడమవైపున దేవేంద్ర విద్యాలయాను చూడవచ్చు. మీ ఎడమవైపున ఎలక్ట్రానిక్ సిటీ ఫ్యాబ్ సిటీ. మహేశ్వరం దాటండి. నేరుగా తుమ్ములూరు వైపు వెళ్ళండి. కుడివైపు తీసుకోండి. ఇది ప్రతిపాదిత 100 అడుగుల రహదారి మరియు రహదారి వెడల్పు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది తుమ్ములూరు గ్రామం. నేరుగా కొనసాగండి. ఎడమవైపుకు వెళ్ళండి. ఇది ఎంఎన్ఆర్ రిసార్ట్స్ మరియు ఫార్మ్ ల్యాండ్స్. పచ్చని పరిసరాలలో మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని చూడవచ్చు. మీరు అన్ని రకాల పండ్లు మరియు కూరగాయల తోటలను ఇక్కడ చూడవచ్చు. వెంచర్ ముఖ్యాంశాలు: సెక్యూరిటీ కలిగిన ఎంట్రన్స్ ఆర్చ్, 3 ఎకరాలలో నిర్మించబడే విశాలమైన మరియు అద్వితీయమైన క్లబ్ హౌస్, ఇంకా వరల్డ్ క్లాస్ సూట్ రూమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాంకెట్ హాల్, బీచ్ వాలీబాల్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ కోర్ట్ మరియు ఇతర ఆటల సదుపాయం. ప్రదేశ ముఖ్యాంశాలు: 4 లైన్ల శ్రీశైలం NH 765 హైవేకి పక్కనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ నుండి కేవలం 5 నిమిషాల డ్రైవ్. ఎలక్ట్రానిక్ సిటీకి అత్యంత చేరువలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మంకల్ పారిశ్రామిక డెవలప్మెంట్ ప్రాంతం, ముచ్చర్ల ఫార్మాసిటీ, వండర్లా మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, తుమ్ములూరు ఐటీ క్లస్టర్ మరియు రహెజా ఐటీ పార్క్ మరియు ఐటీ సెజ్, టీసీఎస్ ఇంకా మరెన్నో ప్రతిష్టాత్మకమైన కంపెనీల నడి మధ్యన ఎంఎన్ఆర్ రిసార్ట్స్ ఫార్మ్ ల్యాండ్, ఎంఎన్ఆర్ గ్రూప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. సో ఇక్కడ ఈ ఆదివాట్లో వేసినటువంటి వెంచర్లోని ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్లీ ఏమంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా మనం 10 లక్షల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ తయారు చేస్తున్నాము. 220 విల్లాలు చేస్తున్నాము. దీంతో కూడా లో క్యాడర్ హై క్యాడర్ రెండు చేస్తున్నాము. ఎందుకంటే మనం అవుటర్ రింగ్ నుంచి వెళ్తూ చూస్తూ ఇది చూడగానే మన ఇల్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో దూరంగా కాకుండా కాలనీలు చాలా ఉన్నాయి టౌన్లో, అంటే గజిబిజిగా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందిగా కాకుండా ఈరోజు జస్ట్ 2 మినిట్స్లో కాలనీకి వెళ్ళే విధంగా ఒక అద్భుతమైన ఒక సింగపూర్ టైప్ విల్లను కట్టుకోవడం, ఒక అద్భుతమైన విల్లాస్ తయారు చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం రిసార్ట్లో కూడా దాన్ని ఏమంటే మనం యూరోపియన్ స్టైల్లో కాటేజెస్ చేస్తున్నాం. ఈ మధ్య మన కేసీఆర్ గారు కూడా చెప్పినారు, ఒక గుంట కూడా రిజిస్టర్ చేయమని. ఈ సామాన్యుడికి మన ప్రభుత్వం అందిస్తున్న అదొక చేయూత అనుకుంటా, అదొక టానిక్ లాగా ప్రతి ఒక్కరు మొన్న సారా వాడి చెప్పగానే చాలా ఉత్సాహంగా ఇంకా ఎంక్వైరీస్ ఎక్కువ వస్తున్నాయి. సో హైదరాబాద్ లో ఉండేటువంటి ఇతర వెంచర్స్, వాటిలో ఉండేటువంటి సదుపాయాలు, వాటి ప్రత్యేకతల గురించి. సో హైదరాబాద్లో ఏంటంటే గతంలో చేసే మన చిన్న చిన్న వెంచర్లు చేసేది, అంటే మనం గ్రామీణ ప్రాంతం నుంచి ఏమంటారు విలేజ్ నుంచి చిన్న లేఅవుట్ చేసేది. ఈ రోజు ఏంటంటే హెచ్ఎండి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎక్కడ కూడా డివియేషన్ పోకుండా సక్సెస్ఫుల్గా 40 ఫీట్ అంటే 40 ఫీట్ మనం ఇప్పుడు తీసుకున్న వెంచర్లు ఏది చూసినా 100-120 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ విషయంలో చూస్తే చాలా మంది కస్టమర్స్ చూసి వాళ్ళు హ్యాపీ అయితే వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఈ స్కీమ్ అయితే ఏది పెట్టారు, ఈ హెచ్ఎండి వాళ్ళు మనకు 100 ఫీట్స్ 120, 40 అనేది అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకూడదు. ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి తెలియజేస్తుంది. రైట్. సో ఇప్పుడు ప్లాట్స్ తీసుకోవాలనుకునే కస్టమర్ అసలు ఎటువంటి అంశాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే 1952 నుంచి పహాని నకల్ అవన్నీ చూసేవాళ్ళు. కానీ ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే మన తెలంగాణ గొప్ప వరం ఏంటంటే పాస్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో మన పాస్బుక్ అదే విధంగా ఉంటుంది. 1952 నుంచి అప్పుడైతే మనకి ఏదైతే మనం దాన్ని జీవో తీసుకొచ్చారో ఇప్పటిదాకా కావాల్సి ఉంది. ఈ రోజు ఒక పాస్బుక్ చూస్తే దాని హిస్టరీ మొత్తం తెలుస్తుంది. సో మనకు రియల్టర్గా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కస్టమర్లు కూడా అవన్నీ పేపర్లు తిరిగేసి వకీల చుట్టూ ఆ ఎంఆర్ఓ ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే మనకి ఈరోజు ఒక పాస్బుక్ ఇచ్చినట్టయితే క్లియర్ కట్ ఉన్నట్టుగా మనం 100% చెప్పుకుంటాం. కాబట్టి సో కస్టమర్ హ్యాపీ ఉన్నారు. మా అందరికి కూడా మన ప్రభుత్వం మన కేసీఆర్ గారు చేసిన ఈ ధరణి పోటీ ఏదైతుందో అది ఒక అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే మనం రిస్క్ నుంచి బయటపడతాం.
ఎంఎన్ఆర్ గ్రూప్ మిగతా వెంచర్స్ గురించి తెలుసుకునే ముందు we'll take a small break. Welcome back to MNR Group Real Legend. ఇప్పుడు మీకు చాలా వెంచర్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ని వెంచర్స్ కి రెరా అనుమతి అనేది ఉందా? అసలు రెరా అనుమతి అనేది ఇంపార్టెన్స్ ఏంటి? రెరా అనేది ఒక పెద్దన్న పాత్ర. ఎందుకంటే ఒక కస్టమర్ కి బిల్డర్ కి ఇద్దరి మధ్యన ఒక అనుసంధానం. నేను తప్పు చేసినా వారు తప్పు చేసినా ఇద్దరు కూడా ఒక సమానమైన ఇది ఉంది. ఇది రెరా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరే, రెరాలో మొన్న గతంలో జరిగిన ఇబ్బందులు ఏమంటే ఈ 100 సంవత్సరాల సంది వ్యాపారం చేస్తున్నారు. ఈ మధ్య చాలా విపరీతమైన పెరిగింది. అంటే చాలా మంది కంపెనీలు తీసుకొని వస్తున్నారు. దాన్ని కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడ్డ తర్వాత కస్టమర్లకు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక వర్డ్ చెప్తాను. నేను ఇంతకుముందు మీరు అడిగినప్పుడు చెప్పాను, ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం అని. చివరి బ్రీత్ వరకు ఎవరైతే ఒక సక్సెస్ఫుల్ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ చేయరు. ఈరోజు ఒక స్థాయిలో ఉన్న వ్యాపారస్తుడు ₹1,00,000 ₹1,00,00,000 అనేది విషయం కాదు. వాళ్ళు 100 కోట్లు 1000 కోట్ల కోసం ఆలోచిస్తున్నప్పుడు తను కూర్చున్న కొమ్మని నరకోవడానికి ఉండదు. కొన్ని ఇబ్బందులు జరుగుతున్న వాటి వాస్తవం. ఎందుకంటే భూములలో పర్మిషన్లు రైట్ టైంలో లేక కొంచెం రైతుల సంది ఇబ్బందులు ఎదుర్కోవడం, భూముల రేట్లు పెరగడం వల్ల కొంచెం చేయడం, అంటే ఏది మాట్లాడుకున్న వాస్తవానికి దగ్గర ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నాను. అలాంటి తప్ప ఏ వ్యాపారి కూడా ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ₹1,00,000 సంపాదిస్తే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ నెలకి 1 లక్ష నుంచి 10 లక్షలు సంపాదిస్తాడు. అలాంటి అతను తినే కంచంలో మనం పోసుకోవడానికి చూడదు. కాకపోతే కొన్ని పరిస్థితులు, ఆ భూములలో ఉన్న ఇబ్బందులు, ఆ పక్క రైతులతో వచ్చే ఇబ్బందులతోటి కొంచెం లేట్ అవుతుండొచ్చు. కానీ పెద్దల పాత్ర పోషిస్తూ అది కూడా గొప్ప విషయమే. ఎందుకంటే ఒక రకంగా చురుగ్గా అయిపోతే ఎవరు కూడా ఈజీగా ఉంటారు. అంటే నేను అంటున్నాను 100% రియల్ ఎస్టేట్గా 100% గ్యారెంటీ ఉంటుంది. ఎక్కడో ఒకటి కొన్ని మిస్టేక్లు జరుగుతాయి. కానీ వాటిని రెక్టిఫై చేసుకుంటే కనుగోలకు కూడా ఇబ్బంది ఉండదు. ఏ ఒక్కరితో కనుగోలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే చట్టాలు చాలా గొప్పగా ఉన్నాయి. వాళ్ళు దానికి సంబంధించి ఎవరైతే ఇబ్బంది పెడితే వాళ్ళని ఏ విధంగా చేయాలో చేస్తున్నారు. మన ప్రభుత్వాలు కూడా వాటి మీద చాలా గట్టిగా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి ఎవరు చేయడానికి సాహసించారు. ఎందుకంటే తను కూర్చున్న కొమ్మని ఎవరు నరుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. సార్, మీరు ఒక రిసార్ట్ ని కూడా నెలకొల్పాలని చూస్తున్నారని ఎంఎన్ఆర్ సంస్థ తరపు నుంచి విన్నాం. సో చాలా మంది మాక్సిమం అవుట్స్కట్స్ లోనే ప్లాన్ చేస్తూ ఉంటారు రిసార్ట్ అంటే. సో మీరు నియర్ బై సిటీకి ప్లాన్ చేస్తున్నారు విన్నాము. సో ఎక్కడ ఆ లొకేషన్ అండ్ దాని హైలైట్స్ గురించి? ఎగ్జాక్ట్లీ అమ్మా, మీరు చెప్తుంది వాస్తవం. ఈ రోజు అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏమంటే మనం రిసార్ట్ అనగానే మనం ఎక్కడో 100 కిలోమీటర్లు వెళ్ళి ఒక 2 అవర్స్ జర్నీ చేసి టైడ్ అయ్యి ఇక్కడి నుంచి ఆ పిల్లలు తీసుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడి మళ్ళీ రిటర్న్లో వచ్చేసరికి బాగా టైడ్ ఉంటారు. నేను ఒకటే వాడు చెప్తున్నాను, ఉన్న దాంట్లో ఉన్నతంగా అంటే నేను చేస్తున్న సైట్లు అయితే ఏ విధంగా ప్రైమ్ అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్నాయో ఫామ్ ల్యాండ్ కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 9 to 10 minutes మన ఫామ్ ల్యాండ్ వెళ్ళగలుగుతారు. 15 minutes ఎయిర్పోర్ట్ నుంచి మన దగ్గరికి వెళ్ళగలుగుతారు. అంటే ఓకే, ఆఫ్ కోర్స్ ఫామ్ ల్యాండ్ అనగానే ఒక 100 ఎకరాలు అనేది కాకుండా టౌన్లోనే మన ఫామ్ ల్యాండ్ అంటే అతి దగ్గరగా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా కన్జర్వేషన్ జోన్లు అనేవి కూడా ఎత్తేసే అవకాశం ఉంది మన ప్రభుత్వం. ఎందుకంటే ఇది టౌన్కు దగ్గరగా వస్తుంది, ఇది కమర్షియల్గా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం బయట కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం. అక్కడ యూరోపియన్ స్టైల్ విల్లాస్ అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవకాశం లేని టైంలో ఏం చేస్తున్నామంటే వుడెన్ హౌసెస్ ఎందుకంటే మన కరోనా మహమ్మారి నుంచి చూసినాం. ఆ ఇండ్లలో 4 గోడల మధ్యన ఉండకుండా కనీసం ఊరికెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఎంతో దూరం పోలేదు. అయితే మనం అంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం. ప్రతి ఒక్కరికి కూడా ఊళ్ళో పొలాలు ఉండకపోవచ్చు. ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ అభివృద్ధి చెందిన తర్వాత కొంచెం నేను పొలం కొనుక్కోవాలని ఒక మంచి యువకులకు ఒక మంచి సదుపాయం ఇది. ఒక మంచి ఏరియాలో, ఒక ప్రైమ్ ఏరియాలో ఎగ్జాక్ట్లీ 9 to 10 minutes మన రిసార్ట్కి వెళ్తుంది. అక్కడ కూడా ఏమంటే ఈ మధ్య మనం ఫంక్షన్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మనం ఫ్యాబ్రికేషన్ తోటి చేసుకుంటూ చిన్న చిన్న ఫంక్షన్లు అంటే మనం ఈరోజు మనం చూస్తున్నాం 40 మందితోటి పెళ్లి, 100 మందితోటి పెళ్లి. అలాంటి పెళ్లిలకు చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఒక ప్రకృతి మధ్యలో అంటే మన పూల మొక్కల మధ్యన మనం పెళ్లి చేసుకోవడం అనేది చాలా సాంప్రదాయం. ఎందుకంటే గతంలో మా నాన్నలు ఆ రోజుల్లో వాళ్ళు గ్రామీణంలో పెళ్లి చేసుకున్నారు. ఇవన్నీ ఫంక్షన్లకు పరిమితమైన రోజుల్లో చెట్ల మధ్యలో చిన్న కుటీరాలను పెళ్లి చేసుకుందామని చాలా మంది ఇచ్చిన సలహాను తీసుకొని వాళ్ళందరి సలహా మేరకు మన ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సన్నిహితంగా మన మహేశ్వరం మండలం పక్కన తుమ్మలేరు విలేజ్లో దాదాపు 150 ఎకరాల్లో మనం రిసార్ట్ అండ్ ఫామ్ ల్యాండ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. సార్, ముచ్చర్ల ఫార్మసిటీ దగ్గర ఒక 100 ఎకరాల్లోని మళ్ళీ మీరు వెంచర్ని డెవలప్ చేస్తున్నారంటే ఏంటి దాన్ని ప్రత్యేకతలు? ఇప్పుడు ముచ్చర్ల అనేది సుమారు 20,000 ఎకరాల్లో మన ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. మన ఔషధాలు అనేది మన తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అదే ఏదైతే మనం తీసుకున్న ప్రజెంట్ వెంచర్ ఉందో దానికి మా పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమంటే దాంట్లో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. కానీ మా పక్కన అయితే యూనివర్సిటీ అనేది ఏదైతే మనం డిక్లేర్ చేసిందో ఆ ఏరియాకు అనుకూలంగా ఇది 100 ఎకరాలు హైవే ఫేస్ అంటే మనం ప్రజెంట్ 2 వే ఉంది, దాన్ని 4 వేగా విస్తరిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని వర్క్స్ కూడా తెలుస్తున్నాయి. హైవే ఫేస్తో ఎంటర్ అవుతూ మరి ఫార్మర్కి ఆనుకొని కొండల మధ్యన చాలా అద్భుతంగా అంటే ఒక న్యాచురల్ సిటీ లాగా కనిపిస్తుంది. దాన్ని కూడా ఒక అద్భుతంగా అంటే డిటిసిపి లేఅవుట్ అనమాట. అంటే మనకు హెచ్ఎండి పరిధిలో లేదా డిటిసిపిలో ఉంది. దాన్ని కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఇంకొక 200-300 acres కూడా తీసుకోవడానికి ప్లాన్లో ఉన్నాం.
వీటన్నిటికి కారణం ఏంటంటే మా కస్టమర్లు ఇస్తున్న ఎంకరేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అంటే ఫీడ్బ్యాక్ మీన్స్ ఎలా ఉంది సైట్ అని చెప్పి మనం కొంతమంది తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మాకు చాలా గొప్పగా ఉంటుంది. సర్టిఫికేట్ అనేది మాకు ఎవరో ఇవ్వడం కాదు, మా కస్టమర్లు ఇచ్చే సర్టిఫికేట్ చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసిటీ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇప్పుడు 100 acres తీసుకోవడానికి మన ప్లాన్ ఉంది. ప్రెసెంట్ మాత్రం మనం 50 acres మనం తీసుకున్నాం. దాని వెనుక ఎక్స్టెన్షన్ కావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం 100 acres కాదు, 100 acres ఒక 300 acres వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది. మనం అక్కడే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మనం పెద్ద ప్రాజెక్ట్ చేయడం వలన ఎక్కువ కస్టమర్లు రావడం జరుగుతుంది. దాని ఫెసిలిటీస్ కూడా మన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనం చాలా అద్భుతంగా ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది పిల్లలు ఎంటర్టైన్ కోసం అడుగుతున్నారు. అక్కడ వచ్చి మంచి కొండ ఉంది, ఆ కొండ మీద ఒక రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా సౌదరిస్తున్నాం. ఆ పక్కన ఏంటంటే మనకు మైసిగండి టెంపుల్, ఒక పవిత్రమైన టెంపుల్. ఎందుకంటే అక్కడ ఎంతో మంది మొక్కుకోవాలనే మొక్కులు తీరుతాయని చెప్పి ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అందరూ కూడా అక్కడే మొక్కులు తెచ్చుకుంటారు. సేమ్ టైం అక్కడ తల్లిని దండం పెట్టి అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనకి వెనక్కి లేకుండా మంచి మంచి సైట్స్ అవకాశాలు వస్తున్నాయి. మరి వారి ఆశీర్వాదం, మన తెలంగాణ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం కూడా ఉన్నట్లయితే అతి త్వరగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా అద్భుతంగా విరజిల్లుతుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకుపోతుంది. అందులోని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా చాలా వచ్చేసాయి, చాలా వెంచర్స్ కూడా వచ్చేసాయి. ఈ తరుణంలో వై వి చూస్ ఎంఎన్ఆర్ గ్రూప్ ఓన్లీ అంటే మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ చెప్పుకోవచ్చు మేడం. మనం ఈరోజు షూ కంపెనీ ఉంది, నైక్ ఉంది, రేబాక్ ఉంది. ఇవి 100 సంవత్సరాల సంధి ఉన్నాయి. వాటిని ఎవరు బిల్డ్ చేయరు, ఎన్నో కంపెనీలు వస్తుంటాయి. నాట్ ఓన్లీ షూ కంపెనీ, జస్ట్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికైనా ఒక బ్రాండ్ ఉండాలంటుంది. నేను అఫ్కోర్స్ నా ప్రజెంట్ 50 years, ఇంకో 40 years తర్వాత నేను ఉండకపోవచ్చు. నేను లేకున్నా ఒక ప్రాంతం మీద నా పేరు ఉండాలి అనే ఒక సంకల్పం, నా కస్టమర్ల దగ్గర ఆశీర్వాదం ఉండాలి. ఎంఎన్ఆర్ అంటే ఎంఎన్ఆర్ ఉండకపోవచ్చు, అంటే ఎవరు 1000 ఏళ్ళు బతకరు, కానీ 1000 ఏళ్ళు మనకి పేరు ఉండే విధంగా ఒక సంకల్పంతో తీసుకొని ముందుకెళ్తున్నాను. ఇది ముందు అంటే మా కుటుంబ సభ్యులు కానీ నా పాప కానీ ఈ సంస్థను ముందు తీసుకుపోతారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఓకే, సో ఈ రకంగా మీరు ఎంఎన్ఆర్ బ్రాండ్ ని డెవలప్ చేయాలి. రైట్ సార్, మీరే చెప్తున్నారు రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకుపోతుంది, రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంది. అలాగే ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా వచ్చేస్తున్నాయి, సో ఎన్నో వెంచర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒక కస్టమర్ మీ ఎంఎన్ఆర్ గ్రూప్ ని ఎంచుకోవాలంటే ఏంటి అసలు రీజన్? అంటే నిజంగా మనము కెరీర్ చూస్తాం. అంటే ఒక పెళ్లి కూతురు చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళ తాతలు ఎవరు చూస్తాం. కానీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్థాపించాడో, ఎవరు అతను, అంటే దీంట్లో భూమితో పాటు ఒక వ్యక్తిత్వం కూడా చూస్తారు. నేను 25 సంవత్సరాల క్రితం ఏ రోజైతే కస్టమర్ ఇచ్చినానో ఆ ప్రతి కస్టమర్ ఈ రోజు నా రిలేటివ్ పెట్టుకో. అంటే వాళ్ళ పాప పుట్టక ముందు నేను ఇచ్చిన ప్లాట్ వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసినప్పుడు ఫస్ట్ ఇన్విటేషన్ నాకు ఇస్తారు. ఎందుకు కారణం అంటే ఆ రోజు 150 రూపాయలు ఇచ్చిన గజం ఈ రోజు 20,000 రూపాయలు వరకు పెరిగింది. అంటే గ్రోత్ కనిపిస్తుంది. నాకు న్యూ కస్టమర్స్ కాకుండా నాకున్న కస్టమర్సే రిపీట్ అవుతుంటారు, నాకున్న ఇన్వెస్టర్సే రిపీట్ అవుతుంటారు. దాని ఉద్దేశం ఏంటంటే నా మంచితనం, నా వ్యక్తిత్వం తెలిసిన వల్ల ఎక్కువగా వస్తుంటారు. అఫ్ కోర్స్ కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతుంటారు. ఆ జర్నీలో వాళ్ళందరూ కూడా నా బంధువులాగా ట్రీట్ చేస్తుంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అనేది ఒక నమ్మకం అనేది రియల్ అనే దాంట్లో కనిపిస్తుంది, ఒక నమ్మకం. ఎన్ని పేపర్లు ఉన్నా ఏదున్నా నిజమైన పర్సన్ నిజాయితీ లేనప్పుడు ఎక్కడైనా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఆ నిజాయితీ లోపించాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా చెప్తున్నాను. నా చివరి బ్రెత్ వరకు అంటే నేను ఒకటే అనుకుంటాను, నాకు ₹1 లాభం రాకుండా ఒకటే నా కస్టమర్కు, నా రైతుకు ఇద్దరికి రావాలి. నేను ఈ రోజు ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినారు 5 వెంచర్స్ అని. సో దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒకే ఏరియాలో నేను వ్యాపారం చేస్తున్నట్టే నా కస్టమర్ ఇస్తున్న తోడ్పాటు కూడా. నేను ఒకవేళ క్లియర్ లేకపోతే ఒక వెంచర్ తోటి కట్టబుట్ట చదువుకుని బయటకు వెళ్ళాలి. కానీ ఈ రోజు వరకు కూడా దేవులాడుకుంటూ వచ్చి ఈ వెంచర్ మీరు చేయాలి అని చెప్పి వస్తున్నా నాకు చాలా ఎనర్జీ పెరుగుతుంది అనమాట. అంటే ఓకే ఐఎమ్ గుడ్. అంటే అఫ్కోర్స్ నా విప్న ఏముందో నాకు తెలియదు, నేను చేస్తుంది తప్పు ఒప్పో తెలియదు. కానీ నా తప్పు ఒప్పులు ఎత్తి చూపే వాళ్ళు కూడా ఉండాలి. తప్పు ఒప్పులు కాకుండా నాకు సలహాలు ఇచ్చేవారు మీరు ఇక్కడే చేయాలని చెప్పి నా దగ్గరకు వస్తుంటారు కదా, అదే నేను సర్టిఫికేట్గా భావిస్తాను. ఈ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇచ్చేది కాదు, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాకు ఎదుటిగా వారు చూపే ఆదరణే నా సర్టిఫికేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us సార్. అండ్ మీ వెంచర్స్ గురించి, విల్లాస్ గురించి కస్టమర్తో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో యూస్ చూసారు కదా ఎంఎన్ఆర్ గ్రూప్ యొక్క ప్రత్యేకతలు. సో మీరు కూడా వెంటనే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే ప్లాట్ను బుక్ చేసుకొని మీ సొంత ఇంటి కలని సాకారం చేసుకోండి. హలో శివ గారు. హలో. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మా. యా శివ గారు, యాజ్ ఎ డైరెక్టర్గా ఎంఎన్ఆర్ గ్రూప్తో మీకు ఉన్నటువంటి జర్నీ ఎలా కొనసాగుతుంది అండ్ ఎంఎన్ఆర్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తారా? ఎంఎన్ఆర్ గారు తోటి మాకు 25 years నుంచి అటాచ్మెంట్ ఉందండి. ఆయన చేసే ప్రాజెక్ట్స్ కన్నిటికీ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. రెండోది ఆయన స్వచ్ఛమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి మనిషి. ఎంఎన్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎంఎన్ఆర్ అంటేనే ఎం అంటే మంచితనం, ఎన్ అంటే నిజాయితీ, ఆర్ అంటే రిలేషన్షిప్. ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారు ఎంఎన్ఆర్ గారు. అందువల్ల ఆయనకు ఉన్నత స్థానానికి ఎదగలిగాడు. అదే కారణంతో
ఆయనకు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు వైపు తీసుకెళ్లాలని చెప్పి ఈ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ని. అందులో భాగంగానే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. అతనితో ప్రయాణం ఎలా ఉంటుందంటే 100 ఫీట్ రోడ్ తోటి మన రింగ్ రోడ్లో జర్నీ ఎలా ఉంటుందో అతనితోటి ప్రయాణం చేస్తుంటే మన ప్రయాణం కూడా సాఫీగా జరిగిపోయేటట్లు ఉంటుందన్నమాట. అందువల్ల మేము ఈ కంపెనీని గ్రోత్ చేయడం కోసం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. హలో రవీంద్ర బాబు గారు. హలో అండి. సార్, మీరు యాజ్ ఎ డైరెక్టర్గా ఎంఎన్ఆర్ గ్రూప్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 2 years నుంచి తెలుసండి ఎంఎన్ఆర్ గారు. ఓకే. ఒక 6 months నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఎంఎన్ఆర్ గారితో. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ప్రైమ్ లొకేషన్ ఓఆర్ఆర్ సరౌండింగ్లో ఉన్నాయి. వివిధ అంటే కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ప్లస్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. మన ఎంఎన్ఆర్ రిసార్ట్స్ ఇది తుమ్మలూరు మహేశ్వరంకి విదిన్ 2 kilometers ఉంది. ఓఆర్ఆర్ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్గా 11 kilometers దూరంలోనే ఈ రిసార్ట్ ఉంది. మనకు కావలసినటువంటి అంటే 605 square yardsలో విత్ బ్యాంబూ హౌస్ కూడా కంఫర్టబుల్గా ఫర్నిష్డ్ హౌస్ని ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేసాము. నెక్స్ట్ 10 to 15 yearsలో లక్కీగా ఎంఎన్ఆర్ గారి వెంచర్స్ మొత్తము కూడా ఓఆర్ఆర్ పక్కన ఉండటము, వెరీ సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉండటము, హై రైజ్ కన్స్ట్రక్షన్ ఉంది, విల్లాస్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఫామ్ ల్యాండ్ ఉంది. ద ఎంటైర్ అంబ్రిల్లా ప్రొడక్ట్స్ విచ్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ రియల్ ఎస్టేట్ వీఆర్ హ్యావింగ్. సో దయచేసి ఎవరైనా సరే కస్టమర్స్ మీరు చూడండి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాని ఇంపార్టెన్స్ నెక్స్ట్ 10-15 yearsలో ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి పరిశీలించి మీ ఇన్వెస్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి పెడితే ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు అమ్మాలి అనుకున్నప్పుడు ఈజీగా అమ్మగలుగుతారు. అక్కడ ఏదైనా ఇమీడియట్ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే కనుక ఇంకొకళ్ళు కొనడానికి ఈజీగా కూడా అగ్రీ అవుతారు. కాబట్టి వీటన్నిటిని పరిశీలించి ఒకసారి మా సైట్స్ని విజిట్ చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. హలో జయపాల్ గారు. మీరు ఎంఎన్ఆర్ గ్రూప్లో ఎప్పుడు మీ కెరియర్ని స్టార్ట్ చేశారు? ఎంఎన్ఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం మీకు ఎలా ఉంది? ఓకే, నేను ఎంఎన్ఆర్ గారితో వచ్చేసి 6 months జర్నీ అండి, స్టిల్ డేట్. 6 months జర్నీలోనే నేను యాక్చువల్లీ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అనేసి సార్ పిలిచారు. యాక్చువల్లీ నేను ఈ ఎంఎన్ఆర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఎం అంటే రియల్ ఎస్టేట్లో ఒక అద్భుతాలు సాధించాలి, ఎం ఫర్ మిరాకిల్ అనిపించింది నాకు. వాట్ నెక్స్ట్ అనుకుంటే ఎన్ అనుకుంటే నావల్ ఐడియాస్, అంటే కొత్త రకమైనటువంటి ఇందులో చూడొచ్చు అనే ఒక అభిప్రాయం వచ్చేసింది. వాట్ ఈజ్ ఆర్ అంటే ఇట్ ఈస్ ఇన్ క్లియర్ రియల్ ఎస్టేట్. సో ఈ క్వాలిటీస్ క్లియర్గా పిక్చర్లోనే అనిపిస్తుంది. తర్వాత పర్సన్ వచ్చేసి వెరీ సాఫ్ట్ కార్నర్. సో మనకు కావాల్సింది ఏంటి, అతని యొక్క ఐడియాలజీ క్లియర్గా ఉన్నప్పుడు నాకు అది క్లియర్గా అనిపించింది. సో ఇలా మనకు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఎంఎన్ఆర్ గారితో కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. మీరు రండి మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, 100% మీకు సక్సెస్. అంటే బిఫోరే చెప్పాను సార్, మీ పేరు విన్నాను, మీ అటువంటి అభిప్రాయాలు తెలుసు, మీరు ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా నా ఓపెన్ ఐడియా కనుక మీతో జర్నీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఎంఎన్ఆర్ గ్రూప్స్వి చాలా వెంచర్స్ ఉన్నాయి కదా. సో ఈ అన్ని వెంచర్స్లో కూడా కమర్షియల్గా వాళ్ళు డెవలప్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా వెంచర్స్ తీసుకుంటే? 100% మేడం. మేము తీసుకున్నటువంటి ప్రైమ్ లొకేషన్ అంటేనే అల్టిమేట్, మీరు అంటున్నారు కమర్షియల్ స్పేస్ కిందకే వస్తుంది. ప్రైమ్ లొకేషన్ ఉందంటే అల్టిమేట్ అది ఏమవుతుందంటే ఫ్యూచర్లో కమర్షియల్ స్పేస్ ఈరోజు నామినల్గా ఉండొచ్చు, తర్వాత జనరేషన్ మారుతూ ఉంటాయి. 1 year 2 years తర్వాత అల్టిమేట్ ఫార్మా సిటీ ఒకటి మేడం. 3 years నుంచి స్టార్ట్ అయితే ఈరోజు నిమ్స్ హోదా వచ్చింది. అప్పటి వరకు నో వెంచర్స్, అక్కడ ఎటువంటి వెంచర్సే లేవు. ఈరోజు టోటల్ మొత్తం ఫార్మా మీద డిపెండ్ అయి ఉంది. ఆల్ వెంచర్స్ కూడా శ్రీశైలం హైవే అంటున్నారు. అంటే చూడండి, ఇక్కడ నుండి 80 kilometer వేరియేషన్లో ఆమన్గల్ లొకేషన్ వరకు కూడా ఫార్మా సిటీకి సంబంధించినటువంటి ఆల్ వెంచర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో అదంతా ఏమవుతుందంటే కమర్షియలే అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రెసిడెన్స్ జోన్ ఏమవుతుందంటే అల్టిమేట్ అది రెసిడెన్స్కి ఏర్పడిన తర్వాత కమర్షియల్ కిందికి వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు. మేము పెట్టిన ప్రైమ్ లొకేషన్ మాత్రం 100% కమర్షియల్గా కన్సర్న్ చేయొచ్చు యాజ్ యూజువల్గా నౌ.